ఏపీలో నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలి. ఎందుకని? ఎందుకంటే మంచి చేస్తున్నారు కాబట్టి. ఎటువంటి మంచి జరగడం లేదని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అంటున్నారు కదా. ఆ పవన్ పిచ్చెక్కి ఆ మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు జగన్ వస్తే తరి కొడతారు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అంతేలే, ఎందుకంటే కరోనా వచ్చినా ఏదొచ్చినా కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ బాగా బతికారు కదా. బోక లోటు లేకుండా బతికారు, పనులున్నా పనులు లేకపోయినా. అందుకని జగన్ అనాల్సిందే. అది మరి ఇప్పుడు జగన్ గారి పథకాలు ఉన్నాయి కదా, అవి వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి, మిగిలిన ఏ పార్టీకి అందడం లేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చూసుకోవాలి. మేము ఇళ్లలో ఉండేవాళ్ళం, మాకేం తెలిసింది. మాది ఉన్నది మేము చెప్పాము అంతే. మీరు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారా? మాకు డాకరా ఉందమ్మా, అన్నీ వస్తాయి మాకు. మరి బాబు గారు ఈసారి వస్తే నేను మంచి చేస్తాను, ఆడవాళ్ళకి ఉచిత బస్సులు ఇస్తాను, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పేసి అంటున్నారు కదా. బాబు గారా? మా బాబు గారు ఇచ్చే సిలిండర్లు మాకు ఇస్తారు. నేను పోటీ అంటే మాకు కూడా పెంచుతాడు. ఈయన కూడా పెంచుతారు. ఇప్పుడు సచివాలయాలు ఎలా ఉంటున్నాయి? సచివాలయం బాగానే ఉంటున్నాయమ్మా. మరి ఇప్పుడు వాలంటీర్లు లంచాలు తీసుకున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో అంటున్నారు. ఆ పవన్ కళ్యాణ్ జనాన్ని తరి కొట్టపోతే చాలు, ఊడ్చే వాళ్ళనే తరి కొట్టి అదని ఇదని నోటికి వచ్చినట్టు కూస్తే మరి అంతే అంటారు. కిడ్నాప్లు ఆయన చేసాడు, కిడ్నాప్లు. అంటే ఇప్పుడు నువ్వెంత నీ సాయం ఎంత జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, దాని ఎవరు సాయం వాళ్ళకే ఉంటది. నోరేగా 100 మాట్లాడతాం, ఎవరు సాయం వాళ్ళకే ఉంటది. అది మరి ఈసారి టీడీపీ పార్టీ గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని కట్టరాల మీద ఉరికించి కొడతా అని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఉరికిచ్చి ఆయన కొట్టే చూసుకోమోను, ఉరికిచ్చి ఆయన కొట్టే చూసుకోను. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఒక లెగపడతారు అనుకో, ఫ్యాన్స్ కూడా ఇసుకేసిపోయింది. ఇప్పుడు ఆయన కనపడితే ఆయనే తరిం కొడతారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు యూత్ అంతా నా వైపే ఉంది, కాకులందరూ తెలియనప్పుడు యూత్ ఉంది, ఇప్పుడు ఉండదు యూత్. అప్పుడు తెలియనప్పుడు నా యూత్ అన్నారు, ఇప్పుడు ఎవడు అనేవాళ్ళు లేడు యూత్ అని. చాలమ్మా, నెక్స్ట్ ఇంకా గెలుస్తారంటారు జగన్ గారు? జగన్ గారే రావాలి. జగన్ ఏం చేయకుండా ఉన్నాడమ్మా. అంత లాక్డౌన్లో కూడా చక్కగా తిన్నారు. మరి తాగుబోతోళ్ళు చేశారు, జువాకూరలు చేశారు అంటే అది వాళ్ళ కర్మ. పిల్లలు బతుకుతారని ఆయన ఇచ్చాడు. వాళ్ళు జువాకూర చేసినందుకు ఈయనేం చేస్తాడు? మరి అదేగా జగన్ రావాలంటారు. జగనే రావాలి. ఎవరన్నా రాని, మాకు అనవసరం. జగన్ కావాలి. జగనే రావాలి. జై జగన్, జై జగన్.